పిఠాపురం గ్రామంలో ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమరాపురం గ్రామంలో మంగళవారం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుక, ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేసి డప్పుల దరువులో జై మాదిగ అనే నినాదాలతో కేక్ ను కట్ చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు వేమగిరి సునీల్ మీడియాతో మాట్లాడుతూ, ఆయన పుట్టుక ఒక వ్యక్తి జననం కాదు, అనగారిన వర్గాల ఆశా జ్యోతి. ఆయన ఉద్యమానికి ఆవిర్భావం, సామాజిక న్యాయ పోరాటానికి నాంది. లక్షలాది మంది హృదయాలకు ఆయనే ఒక మార్గదర్శిని అని ఆయన మీడియాకు తెలియజేశారు. వేమగిరి రాంబాబు, వేమగిరి గంగబాబు, వేమగిరి లోవరాజు, ధర్మరాజు, మహేష్, గడ్డయ్య, శ్యామ్ సుధీర్, అనిల్, గంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కుమారపురంలో అలాగే కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఇలాగే మన ఏపీ తెలంగాణ కూడా మాదిగలందరూ కూడా ప్రతి చోట కూడా జెండావిష్కరణ చేసి ఈరోజు అన్నగారి బర్త్డే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు కుమారపురం గ్రామంలో భారీ ఎత్తులో పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి పాలాభిషేకం చేశారు. ఇలాగే డప్పుల మేళం పెట్టాము, తీన్మారు పెట్టాము, చాలా కోలాటలు చేశాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేక చోట్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వర్గీకరణ సారథి మందకృష్ణ మాదిగ గారికి ఒకసారి జై జై చెప్తాం. జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, జై ఎంఆర్పీఎస్, జై ఎంఆర్పీఎస్. ఇలా
ఇలాంటి జన్మదిన మరి ఇలా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే రీతిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా మాదిగలందరినీ ఐక్యతగా కోరుకుంటున్నాను. ఇదే జై మాదిగా, జై మందాకృష్ణ. PS 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పైగా ఈరోజు మందాకృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు మా గ్రామం తరఫున, మా కుమారపురం గ్రామం తరఫున మా మాదిగలందరూ కలిసి ఈరోజు కేక్ కటింగ్ అన్నీ చేశారు. ఇలాంటి శుభాకాంక్షలు ఎన్నో పుట్టినరోజులు అయినా ఆయురారోగ్యాలతో ఉండి మా ఎస్సీల కోసం ఎన్నో పోరాటాలు చేసి మాకు రావాల్సిన అన్ని విషయాల్లో కూడా ఆయన తోడు ఉండాలని కోరుకుంటున్నాం. తీసుకొచ్చారండి ఆయన. దానికి కూడా ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందండి. దాని ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారండి. ఉన్న వాళ్ళు లేబర్ అవ్వచ్చు, గుండె ఆపరేషన్లు అని ఎలాంటి ఆపరేషన్ల కోసం ఆయన పోరాటం చేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది తేవడానికి ఎంతో సహకరించారండి ఆయన. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఉంటాను. జై మాత.